We continue our study today on all that Jesus taught. యేసు బోధించినదంతయు అనే అధ్యయనమును ఈరోజు మనం కొనసాగిద్దాం. Based on Matthew 28 verse 20, where in the Great Commission Jesus said, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనాన్ని ఆధారం చేసుకొని దేవుడు మనకు అప్పగించిన గొప్ప పని విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా చెప్తూ ఉన్నారు. after making disciples of all nations and baptizing them in the name of the Father, Son and Holy Spirit, we have to then go on from there సమస్త జనులను శిష్యులుగా చేసిన తర్వాత తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిజం ఇచ్చిన తర్వాత to teach them to do all that he had commanded and taught. ఆయన ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించాడో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించమని ప్రభు చెప్పారు. So this, as I've said in our previous sessions, is the neglected half of the Great Commission. మన గత అధ్యయనముల్లో మనం చూసినట్లుగా దేవుడు అప్పగించిన గొప్ప పని విషయంలో ఈ భాగం అనేది చాలా నిర్లక్ష్యం చేయబడింది. The first part of the Great Commission, Mark 16:15, is generally being done more by Christians than the second part. దేవుడు మనకు అప్పగించిన గొప్ప పని విషయంలో మొదటి భాగమైన మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనాన్ని సాధారణంగా మనం చూసినట్లయితే క్రైస్తవులు అనేక మంది దాన్ని చేస్తూ ఉంటారు, కానీ ఈ భాగము చాలా నిర్లక్ష్యం చేయబడి ఉంది. Because when we think of this phrase, all that I have commanded you, it covers a wide range of subjects, wide range of areas. నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు ఇందులో అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి, అనేక విధాలుగా ప్రస్తావించబడ్డాయి. Where we need to first of all do what Jesus has commanded us in our own lives, and then teach others also to do it. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు మన సొంత జీవితాల్లో ఏమి చేయమని ఆజ్ఞాపించారో మొట్టమొదట వాటిని మనం చేసి దానిని గైకొనవాలని ఇతరులకు మనం బోధించాలి. Otherwise the Great Commission remains incomplete. లేనట్లయితే దేవుడు మనకు అప్పగించిన ఆ గొప్ప పని అసంపూర్ణంగా మిగిలిపోతుంది. Jesus was a carpenter for the first part of his life up to the age of 30. యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూసినట్లయితే ఆయన జీవితంలో మొదటి 30 సంవత్సరాలు ఒక వడ్రంగిగా ఉన్నారు. And I want to use an illustration from a carpenter shop. ఆ వడ్రంగి షాపునికి సంబంధించి ఒక సాదృశ్యాన్ని నేను మీతో పంచుకుంటాను. Supposing Jesus, as a master carpenter, gets an order, some business that wants 100 tables to be made. యేసుక్రీస్తు ప్రభువారు ఒక నిష్ణాతుడైన వడ్రంగిగా ఉన్నారు. ఒక 100 బల్లలు చేయమని వ్యాపారానికి సంబంధించి ఆయనకి ఒక ఆర్డర్ వచ్చింది అనుకుందాం. And Jesus employs a lot of carpenters, let's say 10 carpenters, and 9 of them spend all their time making just the legs. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు 9 మంది వడ్రంగి పనిచేసే వాళ్ళని ఏర్పరచుకొని వాళ్ళు పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ 10 మందిలో 9 మంది కేవలం ఆ బల్లకు సంబంధించిన కాళ్ళే చేస్తున్నారు. Of those tables. Now legs are very important. You can't have a table without 4 legs for each of them. మనం చూసినట్లయితే బల్లకి ఆ కాళ్ళు అనేది ఎంతో ప్రాముఖ్యమైనవి. ఆ కాళ్ళు లేకుండా బల్లలు చేయలేము. So at the end of a number of weeks, you have multitudes of legs there. అనేక వారాలైన తర్వాత పనిని మనం చూసినట్లయితే కేవలం ఆ బల్లకు సంబంధించిన కాళ్ళే ఉన్నాయి అక్కడ. And supposing there's just one man making the tabletops. ఆ 10 మందిలో ఒక్క వ్యక్తి మాత్రమే ఆ బల్ల పై భాగాలని చేస్తూ ఉన్నాడు. We're going to have a tremendous disproportion of the number of legs to the number of tabletops and very, very few completed tables. ఈ విధంగా మనం చూసినట్లయితే అక్కడ ఉన్న బల్లకు సంబంధించిన కాళ్ళకి ఆ బల్ల పై భాగానికి చూసినట్లయితే అసలు సంబంధమే ఉండదు. మొత్తానికి మనం చూసినట్లయితే మొత్తం పూర్తయిన బల్లలు చాలా తక్కువగా ఉంటాయి. You may have hundreds of legs and perhaps 3 or 4 tables. అక్కడ వందల కొద్దీ ఆ బల్లకు సంబంధించిన కాళ్ళు ఉండొచ్చు, కానీ మొత్తం పూర్తయిన బల్లలు ఒక 3-4 ఉండొచ్చు. So if you were employed now as a carpenter to go into that shop, what would you do? What would the Lord tell you to do? ఒకవేళ ఆ షాప్లో నీకు కూడా ఒక ఉద్యోగం వచ్చినట్లయితే నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? నిన్ను ఏం చేయమని ప్రభు అడుగుతాడు? I think he'd tell you, forget about legs now, make some tabletops. నేనేమనుకుంటున్నానంటే ఇక బల్లకు సంబంధించిన ఆ కాళ్ళను చేయొద్దు, ఆ బల్ల పై భాగాలను చేయమని చెప్తాడు నీకు. So that we can have completed tables. This is a picture ఆ విధంగా పూర్తయిన బల్లలు ఉండినట్లుగా.
of what is happening in a lot of Christendom today. ఈనాడు క్రైస్తవ్యంలో మనం చూసినట్లయితే ఈ విధంగానే జరుగుతూ ఉంది. Many are being converted. Praise the Lord for that. అనేక మంది మార్పు చెందుతున్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. Many are going into unreached areas with the gospel at great sacrifice. Many are laying down their lives for preaching the gospel. అనేక మంది సువార్త వినని ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళు ఎంతో త్యాగపూరితంగా వెళ్ళి వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి అక్కడ సువార్తను ప్రకటిస్తున్నారు. We respect them, appreciate them, and I believe their reward will be great. They have fulfilled their calling. వాళ్ళని మనం అభినందిస్తున్నాం, గౌరవిస్తున్నాం. వాళ్ళకు వచ్చే బహుమానం కూడా ఎంతో గొప్పదని మనం చెప్తున్నాం. వాళ్ళ పిలుపును వాళ్ళు నెరవేరుస్తున్నారు. But there are other parts of the body that need to carry on from there. కానీ అక్కడి నుండి శరీరంలో ఉన్న ఇతర అవయవములు ఆ పనిని తీసుకోవాలి. And complete the work. And that is the second half of the Great Commission. ఆ విధంగా తీసుకొని ఆ పనిని పూర్తి చేయాలి. అదే ఆ గొప్ప పనిలో రెండవ భాగం. To make these converts into disciples ఈ మార్పు చెందిన వ్యక్తుల్ని శిష్యులుగా మార్చటం. and teach them to do every single thing that Jesus commanded. యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించిన ప్రతిదీ కూడా గైకొనవలనని వారికి బోధించటం. Is that something we can ignore? దీన్ని మనం నిర్లక్ష్యం చేయొచ్చా? For example, Jesus said that no man can serve two masters. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఏ దాసుడు కూడా ఇద్దరు యజమానుల్ని సేవించలేడు. He said that in the Sermon on the Mount. కొండ మీద ప్రసంగంలో చెప్పారు. In Matthew in chapter 6 and Matthew 6 and verse 24. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. No one can serve two masters. ఏ దాసుడును కూడా ఇద్దరు యజమానుల్ని సేవించలేడు. Those two masters are not God and Satan. ఆ ఇద్దరు యజమానులు ఎవరంటే దేవుడు, సైతాను కాదు. Now I know that Satan is the master of many people, but that's not the one Jesus was referring to. అనేక మంది జీవితాల్లో సైతాను యజమానుడిగా ఉంటాడు, ఆ విషయం నాకు తెలుసు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తుంది సైతాను గురించి కాదు. Because no Christian believes that he can serve God and Satan, and no one attempts to do that. Christian does not do that. ఎందుకంటే ఏ క్రైస్తవుడు కూడా దేవుడు యజమానుడు, సైతాను యజమానుడు అని ఇద్దరిని సేవించడు, అలా సేవించడానికి ప్రయత్నం కూడా చేయడు. But here the two masters mentioned in Matthew 6:24 are God and Mammon. Mammon means money. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే ఆ ఇద్దరు యజమానులు ఎవరంటే దేవుడు, సిరి. ఇక్కడ సిరి అంటే డబ్బు, Material wealth, material possessions. భౌతిక సంబంధమైన వస్తువులు, భౌతిక సంబంధమైన ఆస్తులు, Real estate, stocks and shares, రియల్ ఎస్టేట్, స్టాక్స్ అండ్ షేర్స్, houses, lands, cars, etc. ఇల్లు, స్థలాలు, కార్లు మొదలైనవన్నీ. And he said, you cannot serve both of these. ఇద్దరు యజమానులను సేవించలేవు. But there are many Christians who feel that they can serve God and material wealth. కానీ అనేక మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే వాళ్ళు దేవుణ్ణి సేవించవచ్చు, భౌతిక సంబంధమైన వాటిని కూడా సేవించవచ్చు అనుకుంటారు. But Jesus said, you have to have a radical attitude towards one or the other if you want to serve. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, నీవు ఆ ఇద్దరిలో ఒక్కరినే సేవించాలంటే ఎంతో తీవ్రమైన వైఖరిని నువ్వు కలిగి ఉండాలి. He said you got to hate one and love the other, ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించాలి, or hold on to one and despise the other. ఒకరిని చేర్చుకొని ఒకరిని తృణీకరించాలి. Now, how many Christians do you think have understood what it is to hold on to God and despise and hate money? ఎంతమంది క్రైస్తవులు దీన్ని అర్థం చేసుకున్నారు? దేవుణ్ణే పట్టుకొని ఉండి డబ్బుని తృణీకరించటం. And say, I want to use money as my servant, but I won't let it be my master. నా డబ్బుని నా దాసునిగా నేను ఉపయోగించుకుంటాను, కానీ నా డబ్బు నాకు యజమానుడు అవటానికి వీల్లేదు. Would you say all those who've been converted through evangelism have come to that place? సువార్త ద్వారా మారు మనసు పొందిన వాళ్ళందరూ కూడా ఈ స్థాయికి వచ్చారని మీరు అనుకుంటున్నారా? Or Jesus said about plucking out our right eye, if it stumbles us in verse 29 and causes to lust after a woman. లేక 29వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లయితే దాన్ని పెరికివేయము. How many Christians do you think have even been taught that? అసలు ఎంతమంది క్రైస్తవులకి ఇది బోధించబడిందని మీరు అనుకుంటున్నారు? How many preachers have lived that life before they are able to teach it? అసలు ఎంతమంది బోధకులు దాన్ని బోధించేదానికంటే ముందు వాళ్ళు జీవించారు అసలు? There you see how these tables are incomplete. ఇక్కడ మనం చూస్తాం ఈ బల్లలు ఎంత అసంపూర్ణంగా ఉన్నాయో. The work of the Great Commission is incomplete. దేవుడు అప్పగించిన ఆ గొప్ప పని ఎంత అసంపూర్ణంగా ఉంది. So that's why we're looking at
this neglected part of the Great Commission, కాబట్టి దేవుడు అప్పగించిన ఆ గొప్ప పనిలో నిర్లక్ష్యం చేయబడిన ఈ భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. all that Jesus taught. యేసు బోధించిందంతా కూడా. So we were looking at the temptations where we read the first recorded words మనము అపవాది యేసు ప్రభువుని శోధించిన శోధనల గురించి మనం చూస్తూ ఉన్నాం. of coming out of Jesus' mouth after his baptism and anointing with the Holy Spirit. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన తర్వాత ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాటలు, ఇక్కడ రాయబడిన మాటల గురించి మనం చూస్తూ ఉన్నాం. We looked at his first words, man shall not live by bread alone, but by every word that proceeds out of God's mouth. ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాటలు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. And the second word where he corrected misquotation of the devil. యేసు ప్రభు మాట్లాడిన రెండో మాట ఏంటంటే అపవాది తప్పుగా లేఖనాలను చూపించినప్పుడు దాన్ని సరిదిద్దాడు. And balanced it with another reference in scripture in Matthew 4:7 saying it's also written. మత్తయి సువార్త 4:7 ఈ విధంగా కూడా మరి ఒక చోట రాయబడి ఉందని చెప్పి అపవాది చెప్పిన లేఖనానికి మరొక లేఖనాన్ని చూపించి సమతుల్యంగా చెప్పారు. You shall not put the Lord your God to the test. ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదు. And today we want to look at the third word that Jesus spoke to Satan. ఈ రోజు మనము యేసుక్రీస్తు ప్రభువారు అపవాదితో చెప్పిన మూడవ మాటను మనం చూద్దాం. When Satan asked him to bow down to him and said, అపవాది యేసుక్రీస్తు ప్రభువును నీవు సాగిలపడి నాకు నమస్కారం చేయమని చెప్పినప్పుడు, as it were, you have come here to get all these kingdoms of the world back to God, okay? ఈ రాజ్యములన్నింటినీ నువ్వు మరలా దేవునికి అప్పగించడానికి వచ్చావు కదా. He showed him all the kingdoms of the world and their glory in a moment of time. And he said, I'll give you all these. అపవాది క్షణిక కాలంలో ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపించాడు. If you fall down and worship me. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లయితే వీటన్నిటిని నీకు ఇస్తానని చెప్పాడు. In Luke's Gospel chapter 4 in the parallel passage, దీనికి సమాంతర వాక్య భాగమైన లూకాసు వార్త 4వ మనం చూసినట్లయితే Satan says, all these have been given to me. They are mine. ఇవన్నీ నాకు అప్పగించబడినవి, ఇవి నావి అని చెప్తూ ఉన్నాడు. But I'll give them to you. How did Satan get them? కానీ నేను నీకు ఇస్తాను అని చెప్తున్నాడు. మరి అపవాదికి ఇవన్నీ ఎలా లభించాయి? Adam handed it all over to Satan in the Garden of Eden. ఆ ఏదైను తోటలో ఆదాము వీటన్నింటిని అపవాదికి అప్పగించాడు. God had given Adam authority to rule over everything on the earth. ఈ భూమి మీద ఉన్న వాటన్నిటిని ఏలటానికి దేవుడు ఆదాముకి అధికారాన్ని ఇచ్చాడు. But the moment Adam bowed down to Satan and did what Satan told him to do, కానీ ఎప్పుడైతే ఆదాము అపవాదికి సాగిలపడి నమస్కారం చేసి అపవాది చేయమన్నవన్నీ చేశాడో, he handed over what God had given him to Satan. And ever since that day, Satan has had that. దేవుడు ఆదాముకి ఏవైతే అప్పగించాడో అవన్నీ సాతానికి ఆదాము అప్పగించాడు. అప్పటి నుండి కూడా సైతాను వీటన్నిటిని కలిగి ఉన్నాడు. Satan told Jesus, I'll give this to you. అప్పుడు అపవాది వచ్చి యేసు ప్రభుతో అంటున్నాడు, ఇవన్నీ నేను నీకు ఇస్తాను. If you will bow down and worship me. That's what he has always wanted, Satan. అప్పుడు అపవాది వచ్చి యేసు ప్రభుతో అంటున్నాడు, ఇవన్నీ నేను నీకు ఇస్తాను. That's what made him the devil when he was the head of the angels, అపవాదిగా మార్చింది కూడా ఇదే. ఆయన ప్రధాన దూతగా ఉన్నప్పుడు, created by God, beautiful, full of wisdom, with the highest position in the universe. దేవుని చేత సృష్టించబడి ఎంతో సౌందర్యంగా ఉండి ఎంతో జ్ఞానం కలిగి ఉండి ఈ విశ్వంలో ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉండి, Long before man was created, you read the history of this. మానవుడు సృష్టించక మునిపే ఇదంతా జరిగింది. మీరు చరిత్రను చూసినట్లయితే Highest angel in Isaiah 14 and Ezekiel 28. We don't know his name. He's only called the morning star in Isaiah 14, which ఈ ప్రధాన దూత విషయంలో ఇది జరిగింది. యెషయా 14, హెజ్కేల్ 28లో మనం చూస్తాం. ఆయన పేరు మనకు తెలియదు కానీ వేకువ నక్షత్రం అని యెషయా 14లో పిలువబడింది. is translated as Lucifer in Latin or some language. దాన్నే లూసిఫర్ అని లాటిన్ భాషలోనో వేరే భాషలో పిలిచారు. And so that's name is stuck to him, but that's not his name. We don't know his name. ఆయన పేరు లూసిఫర్ గా అప్పటి నుండి పిలువబడుతుంది కానీ ఆయన పేరు నిజానికి మనకు తెలియదు. But this head of the angels, he wanted the angels not to worship God, but to worship him. ఈ ప్రధాన దూత ఏమనుకున్నాడంటే మిగిలిన దేవదూతలు దేవుణ్ణి కాదు ఆరాధించాల్సింది, నన్ను ఆరాధించాలని అనుకున్నాడు. That's what he says in Isaiah 14. I will make myself like God. యెషయా 14లో అదే చెప్తూ ఉన్నాడు, నేను దేవుని వలె అవుతాను. Remember this.
that this is how sin originated. దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి, పాపం ఇలానే పుట్టింది. When someone wanted worship, when someone wanted to rebel against God, ఒక వ్యక్తి ఆరాధనను కోరుకున్నాడు, ఒక వ్యక్తి దేవునికి తిరుగుబాటు చేశాడు. when someone's heart was lifted up with pride and wanted the angels to admire him, ఒక వ్యక్తి హృదయంలోనికి గర్వం ప్రవేశించింది, దేవదూతలందరూ కూడా నన్నే ఆరాధన చేయాలని అనుకున్నాడు. this is the origin of sins. The first sin in the world was not murder or adultery. పాపం అనేది ఇలా పుట్టింది. ఈ లోకంలో మొట్టమొదటి పాపాన్ని మనం చూసినట్లయితే అదేదో నరహత్య కాదు, వ్యభిచారం కాదు. It was the desire to get other people to admire you. మిగిలిన వాళ్ళందరూ కూడా నిన్ను అభినందించాలి, ఆరాధన చేయాలని నువ్వు అనుకోవటమే. And if you have that, whoever you are, even if you call yourself a Christian or a preacher, you want people to admire you and not Christ. ఒకవేళ నీవు కూడా ఇలా కోరుకున్నట్లయితే, నువ్వెవరివైనా సరే, నువ్వు ఒక క్రైస్తవుడు అని పిలుచుకున్నా, లేక నువ్వు ఒక బోధకుడు అయినా, ప్రజలందరూ నిన్ను ఆరాధన చేయాలి, క్రీస్తును కాదని నువ్వు కోరుకున్నట్లయితే, you are walking in the way that Satan walked. సైతాను నడిచిన మార్గంలో నీవు కూడా నడుస్తున్నావు. It's a dangerous path because it finally leads to hell. ఇదంతా ప్రమాదకరమైన మార్గం, ఎందుకంటే తుదకు ఇది నరకానికి నడిపిస్తుంది. And that's what we see here. He couldn't get it then. He was cast out from heaven. అదే ఇక్కడ మనం చూస్తున్నాము. అయితే ఆయన కోరుకున్నట్లుగా పరలోకంలో జరగలేదు, ఆ పరలోకం నుండి త్రోసివేయబడ్డాడు. But now he tries to get it again. కానీ మరలా ఇక్కడ దాన్ని సంపాదించుకోవడానికి చూస్తున్నాడు. Fall down, verse 9, and worship me. 9వ వచనం, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేయి. And Jesus said, be gone, Satan. Matthew 4:10. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు 10వ వచనంలో, సాతానా పొమ్ము. For it is written, you shall worship the Lord your God and serve him only. There's only one person. ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనెను. We must worship. మనము ఆరాధన చేసేది ఒక్కరికే. We can make the mistake of worshiping glorious beings and great servants of God. మనము దేవదూతలకో లేక గొప్ప దైవజనులకో ఆరాధన చేసే ప్రమాదంలో ఉంటాం. We read in the book of Revelation that even the great apostle John made this mistake. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం, గొప్ప అపోస్తలుడైన యోహాను కూడా ఈ తప్పు చేసినట్లుగా. He saw this angel and he fell down to worship him. ఆ దేవదూతను చూసినప్పుడు ఆ దేవదూతకు సాగిలపడి ఆరాధన చేయడానికి ప్రయత్నించాడు. And Revelation 22 and verse 8. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం. He says when he saw these wonderful things that were revealed in the book of Revelation, he says, ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షపరచబడిన ఆ సంగతులన్నీ యోహాను చూసినప్పుడు, I fell down to worship at the feet of the angel. యోహాను, నేను ఈ సంగతులను వినినవాడును చూచినవాడును, నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుతున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా. Imagine the apostle John, 95 years of age, ఒకసారి ఊహించుకోండి, అపోస్తలుడైన యోహాను 95 సంవత్సరాల వయసుండి, having known the Lord for so long, could make this mistake. ప్రభువుని ఎంతో కాలంగా ఎరిగి కూడా ఆయనే ఈ తప్పు చేయటానికి అవకాశం ఉన్నప్పుడు, of admiring this mighty servant of God. Any of us can make that mistake. ఈ గొప్ప దేవుని దాసునికి ఆరాధన చేయటానికి ప్రయత్నం చేసినప్పుడు మనలో ఎవరైనా కూడా ఇలాంటి తప్పు చేసే అవకాశం ఉంది. Of admiring some mighty servant of God to the point where our contact with God himself becomes through that servant. ఎంతో గొప్ప దైవజనుడైనా సరే మనము దేవుని దగ్గరికి వెళ్ళటానికి నేరుగా వెళ్లకుండా ఆ సేవకుని ద్వారా వెళ్ళాలనే ప్రమాదంలో ఉంటాం. Wherever a preacher or a pastor seeks to be a second mediator between God and man, ఎక్కడైనా గానీ ఒక బోధకుడైనా ఒక పాస్టర్ అయినా దేవునికి నరునికి మధ్య రెండవ మధ్యవర్తిగా ఉండాలనుకుంటే you got to be careful. ఆ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. The Old Testament prophets were people who communicated God's will to man. పాత నిబంధనలోని ప్రవక్తలు మనం చూసినట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని వాళ్ళు మనుషులకు తెలియజేస్తూ ఉండేవాళ్ళు. But in the new covenant there is only one mediator between God and man. కానీ క్రొత్త నిబంధనలో అయితే దేవునికి నరునికి మధ్య మధ్యవర్తి ఒక్కడే. That is the Lord Jesus Christ. ఆయనే యేసు క్రీస్తు ప్రభు. You don't need a pastor or a preacher or any man of God to be a second mediator between Christ and you. You don't need Mary, you don't need anybody else. నీకు దేవునికి మధ్య ఏ రెండవ మధ్యవర్తి కూడా అవసరం లేదు. ఒక బోధకుడు గాని పాస్టర్ గాని లేక మరే కానీ ఎవరైనా You can go directly to Jesus and through him to the Father. నీవు నేరుగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చు, ఆయన ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చు. But we can make a mistake here. John made a mistake. కానీ మనం కూడా తప్పు చేసే అవకాశం ఉంటుంది. యోహాను కూడా చేశాడు. But here you see the faithfulness of this mighty angel
He says, don't do that. కానీ ఇక్కడ గొప్ప దేవదూత యొక్క నమ్మకత్వం చూడండి, అలా చేయొద్దు అన్నాడు. Where are the preachers and pastors and Christian leaders who will not allow other Christians to be attached to them? ఇతర క్రైస్తవులను వాళ్లతో అటాచ్ చేసుకోకుండా ఉండే బోధకులు, పాస్టర్లు, క్రైస్తవ నాయకులు ఎక్కడున్నారు? Who will push them off and say, don't get attached to me, be connected to Christ. మీరు నాతో సంబంధం కలిగి ఉండొద్దు, క్రీస్తుతో సంబంధం కలిగి ఉండమని క్రీస్తు దగ్గరకు నెట్టే వాళ్ళు ఎక్కడున్నారు? That is a true man of God whom you can follow without any fear. అటువంటి వ్యక్తే నిజమైన దైవజనుడు. నీవు ఎటువంటి భయం లేకుండా ఆ దైవజనుడిని వెంబడించొచ్చు. The one who refuses to allow you to be attached to him. నీవు తనకు అటాచ్ కాకుండా తిరస్కరించే వ్యక్తి. The one who refuses to find God's will for you. నీ కోసం దేవుని చిత్తాన్ని నేను కనుక్కోను అని తిరస్కరించే వ్యక్తి. But tells you, God is your father. Go to him directly. He will show you his will. దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడు, దేవుని దగ్గరికి నేరుగా వెళ్ళు, ఆయన చిత్తాన్ని నీకు చూపిస్తాడు అని చెప్పేవాళ్ళు. As is the new covenant promise in Hebrews 8 and verse 11 is, ఇది క్రొత్త నిబంధన వాగ్దానం అయి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, they shall not teach every man his brother, saying, know the Lord, but all shall know me, from the least. వారిలో ఎవడును ప్రభువుని తెలుసుకొనుడని తన పట్టణస్థునికైను తన సహోదరునికైను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని, అంటే That means the one who's newly born again, a baby in Christ, to the greatest, the mightiest servant of God. చిన్నలు మొదలుకొని అంటే నూతనముగా తిరిగి జన్మించిన ఒక క్రైస్తవుడు కానీ పెద్దల వరకు, అంటే ఒక గొప్ప దైవజనుడు అయినా సరే, All can know him personally. అందరూ నన్ను వ్యక్తిగతంగా తెలుసుకుంటారు. So the angel says, don't worship me. I'm one of your brothers. I'm fellow servant. అప్పుడు దేవదూత ఈ విధంగా చెప్పాడు, నన్ను ఆరాధన చేయొద్దు, నేను తోటి దాసుణ్ణి, నీ సహోదరుణ్ణి. And you need to worship God. నీవు దేవునికి ఆరాధన చేయాలి. So that's what Jesus said here also in Matthew 4:10. The మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇక్కడ ఇదే చెప్పారు. Bible begins the New Testament begins as it were with this phrase, worship the Lord your God alone. క్రొత్త నిబంధన ఈ వచనంతోనే ప్రారంభమైనట్లుగా, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయన్ను మాత్రము సేవించవలెను. And ends in Revelation 22 verse 9 also, worship the Lord your God alone. ప్రకటన 22:9లో కూడా కేవలం దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి అని ముగించబడినట్లుగా. Don't worship the devil, don't worship angels, don't worship human beings, don't worship any great messenger of God. అపవాదిని ఆరాధన చేయొద్దు, దేవదూతలను ఆరాధన చేయొద్దు, మనుషులను ఆరాధన చేయొద్దు, గొప్ప దేవుని యొక్క వర్తమానికులను కూడా ఆరాధన చేయొద్దు. The word angel can also be translated as messenger. ఇక్కడ దూత అంటే వర్తమానికుడు అని కూడా. We can fall down before the messenger of God when he reveals mighty truths. ఒక దైవ వర్తమానికుడు గొప్ప ప్రత్యక్షతలను తెలియజేసినప్పుడు మనము సాగిలపడే అవకాశం ఉంటుంది. We got to be very careful. We must honor God's servants, of course. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దేవుని సేవకులను మనం గౌరవించాలి తప్పకుండా. We must respect and appreciate and express our appreciation. మనము దేవుని సేవకుల్ని గౌరవించాలి, అభినందించాలి, మన అభినందనలు తెలియజేయాలి. To God's servants, but not worship them. కానీ వారిని ఆరాధన చేయకూడదు. Not imagine that they are God. వాళ్ళే దేవుళ్ళు అయినట్లుగా మనం ఊహించుకోకూడదు. Not give them the place that God alone should have in our hearts. దేవుడికి మాత్రమే చెందవలసిన మన హృదయంలో స్థానాన్ని వాళ్ళకి ఇవ్వకూడదు. We shouldn't give that place to our husbands, wives, fathers, mothers, material things, or God's servants, or anybody. మన హృదయంలో ఆ స్థానాన్ని భార్యకు కానీ, భర్తకు కానీ, తల్లికి కానీ, తండ్రికి కానీ, భౌతిక సంబంధమైన వస్తువులకు కానీ, దేవుని సేవకులకు కానీ ఎవరికి ఇవ్వకూడదు ఆ స్థానాన్ని. We must each have a direct connection with God, and that's what Jesus was saying here. మనలో ప్రతి ఒక్కరం కూడా దేవునితో నేరుగా సంబంధాన్ని కలిగి ఉండాలి. అదే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. Worship the Lord your God and serve him only. ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలెను. It speaks of an intimate connection that we have with God directly. దేవునితో నేరుగా మనకుండే అన్యోన్యమైన సంబంధం గురించి ఇక్కడ చెప్పబడింది. Because in the new covenant he has become our father. ఎందుకంటే క్రొత్త నిబంధనలో ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. He's not a distant God like it was in the Old Testament, పాత నిబంధనలో ఉన్నట్లుగా ఎక్కడో దూరంగా ఉండే ఒక దేవుడిగా లేడు. where he could only speak to people through the prophets. అక్కడైతే ఆయన కేవలం ప్రవక్తల ద్వారానే ప్రజలతో మాట్లాడేవాడు. And if you wanted to find God's will, there was no way to find it unless you went to the high priest. నీవు దేవుని చిత్తాన్ని కనుక్కోవాలంటే వేరొక మార్గం లేదు, నీవు ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళాలి. And he used the Urim and Thummim, which is
things that they had in those days to find God's will, or you went to the prophet ఆ రోజుల్లో వాళ్ళు ఊరీము తుమ్మీము ఉపయోగించి దేవుని చిత్తాన్ని కనుక్కుండేవాళ్ళు. who could hear God speak to him. లేనట్లయితే ప్రవక్తల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉండేవాళ్ళు. Because God was outside of man those days. ఎందుకంటే ఆ రోజుల్లో మనం చూసినట్లయితే దేవుడు మానవునికి వెలుపల ఉండేవాడు. And that's why you hear in the Old Testament, you read about God speaking with an audible voice. అందుకే పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవుడు వినపడే స్వరంతో మాట్లాడుతూ ఉండేవాడు. Because he was outside of man. ఎందుకంటే ఆయన మానవునికి వెలుపల ఉన్నాడు. But now, after the day of Pentecost, the Holy Spirit's come inside. కానీ ఇప్పుడైతే పెంతెకొస్తు దినం తర్వాత పరిశుద్ధాత్ముడు మన లోపలికి వచ్చాడు. That's why we don't hear God's voice audibly on the outside now. We hear it from within us. అందుకే ఇప్పుడు దేవుని యొక్క స్వరాన్ని మనకు వెలుపల వినపడే స్వరంతో వినం, కానీ మన అంతరంగంలో వింటాం. Through the renewing of our mind by the Holy Spirit, పరిశుద్ధాత్మ ద్వారా మన మనసు రూపాంతరం చెందుట ద్వారా we come to know the will of God. దేవుని యొక్క చిత్తాన్ని మనం కనుక్కుంటాం. So worship of God is something that brings us into a very intimate, close relationship with our Heavenly Father. కాబట్టి దేవుణ్ణి ఆరాధించటం అంటే మన పరలోకపు తండ్రితో ఎంతో అన్యోన్యమైన సంబంధాన్ని మనం కలిగి ఉండటం. And worship is more than just speaking words or singing words to God. ఆరాధన అంటే కేవలం మనం మాటలు మాట్లాడటం కాదు, లేక పాటలు పాడటం మాత్రమే కాదు. Let me clarify a misunderstanding that a lot of Christians, in fact, I would say more than 90% of believers have. అనేక మంది క్రైస్తవులు, నేను చెప్పేది ఏంటంటే 90% కంటే ఎక్కువ మంది విశ్వాసులు అపార్థం చేసుకున్న విషయం ఇది. There is a very common expression used in many churches today for their Sunday morning meeting, which is called a worship service. అనేక మంది ఆదివారం వాళ్ళ సంఘంలో జరిగే ఆ కార్యక్రమాన్ని ఏమని పిలుస్తారంటే ఆరాధన కార్యక్రమం అని పిలుస్తారు. Or in charismatic and other Pentecostal churches, they call it a time of praise and worship. లేక కరిస్మాటిక్ పెంతెకొస్తు సంఘాల్లో ఆ సమయాన్ని వాళ్ళు ఏమని పిలుస్తారంటే దేవుణ్ణి స్తుతించి ఆరాధించే సమయం అంటారు. Now, if you want to be completely scriptural and biblical, that is a totally wrong expression. ఒకవేళ మీరు సంపూర్ణంగా లేఖనానుసారంగా దాన్ని ఆలోచించాలి అంటే ఆ మాట అనేది పూర్తిగా లేఖనానికి విరుద్ధం. That is not worship, what they are doing there on Sunday morning. ఆదివారం ఉదయం వాళ్ళు చేసేది ఆరాధన కాదు. You listen to the words of the songs they sing. కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు పాడే పాటలు కానీ ఆ మాటలను మనం చూసినట్లయితే And everything, it is praise and thanksgiving. It's not worship at all. అవన్నీ దేవుణ్ణి స్తుతించడం, దేవునికి కృతజ్ఞతలు తెలియజేయటం గురించి ఉంటుంది, కానీ ఆరాధన గురించి కాదు. And if you don't believe me, you can take a concordance and look at the word worship as it is found throughout the New Testament. ఒకవేళ నేను చెప్పేది మీరు నమ్మనట్లయితే ఒక కంకార్డెన్స్ తీసుకొని క్రొత్త నిబంధనలో ఆరాధన అనే పదం ఎక్కడెక్కడ వచ్చిందో మీరు చూసినట్లయితే In the Old Testament, that was the only way they could express their worship to God, clapping and singing and using instruments, etc., to sing songs to God. పాత నిబంధనలో అయితే వాళ్ళ ఆరాధనని వ్యక్తపరచడానికి వాళ్ళు ఆ విధంగానే చేసేవాళ్ళు. చప్పట్లు కొట్టడం, పాటలు పాడటం, సంగీత వాయిద్యాలను ఉపయోగించటం, దేవునికి పాటలు పాడటం, ఇలాంటివన్నీ. But in the New Covenant, Jesus said to the Samaritan woman, కానీ క్రొత్త నిబంధనలో అయితే యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో ఏ విధంగా చెప్పారు? in John chapter 4 and verse 23 and 24, యోహాను సువార్త 4:23-24 వచనాల్లో he said, the hour is coming and now is, ఒక కాలము వచ్చుచున్నది, ఇప్పుడు వచ్చే ఉన్నది, when the true worshippers will worship the Father in spirit and in truth. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించుట. For such people the Father seeks to be his worshippers. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. God is spirit, and those who worship him must worship him in spirit and truth. John 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. 24వ వచనం. So there we read, Jesus spoke about an hour that was coming, and that he was referring to the day of Pentecost. It hadn't yet come. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ రాబోయే కాలం గురించి చెప్తున్నాడు, పెంతెకొస్తు దినం గురించి. అప్పటికి అది రాలేదు. But then he also said in John 4:23, now is, which means it was already fulfilled in him. యోహాను 4:23లో ఇది ఇప్పుడు వచ్చే ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. అంటే ఆయనకు సంబంధించి అది నెరవేర్చబడింది ఆయన్ను బట్టి. Because Jesus is the first born of many brothers in the new covenant. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూసినట్లయితే
క్రొత్త నిబంధనలో అనేక మంది సహోదరులు ఆయన జ్యేష్ఠుడిగా జన్మించాడు. He was the one who opened up the new covenant for us. క్రొత్త నిబంధనను మన కోసం మార్గం తెరిచింది ఆయనే. So, in a sense, he was the first, the leader. ఒక విధంగా చెప్పాలంటే ఆయనే మనకు నాయకుడిగా ఉన్నాడు ఈ విషయంలో. And so that hour had come where there was one man finally walking on the earth who was worshipping the Father in spirit and in truth, and that was Jesus himself. మొత్తానికి ఒక సమయం వచ్చింది, ఈ భూమి మీద ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన యేసుక్రీస్తు. Nobody ever had done it before. అంతకు మునుపు ఎవరూ దీన్ని చేయలేదు. Man is spirit, soul, and body. మానవుడు ఆత్మ, ప్రాణము, దేహమై ఉన్నాడు. 1 Thessalonians 5 verse 23 మొదటి తెస్సలోనిక 5:23 tells us that. ఈ వచనం మనకు దీన్ని తెలియజేస్తుంది. And this indicates, when Jesus uses the word spirit here, ఇదేమి సూచిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ అని ఇక్కడ చెప్పినప్పుడు he was saying that all Old Testament worship up until that point was only in the body and the soul. పాత నిబంధనలో అప్పటి వరకు కూడా జరిగిన ఆరాధన అంతా కూడా దేహముతోనూ ప్రాణంతోనే జరిగింది. That means they worship God with their hands, raising their hands, clapping their hands. దీని అర్థం ఏంటంటే వాళ్ళు వాళ్ళ చేతులతో దేవుణ్ణి ఆరాధన చేశారు, చేతులు పైకెత్తడం ద్వారా, చప్పట్లు కొట్టడం ద్వారా. They worship God with their soul, which is using their mind, their intellect, their emotions. వాళ్ళ ప్రాణముతో దేవుణ్ణి ఆరాధన చేశారు, వాళ్ళ వివేకంతో, వాళ్ళ భావోద్వేగాలతో, వాళ్ళ మనసులతో ఆరాధన చేశారు. They felt joy and feelings, emotional feelings, just like you have when you sing. వాళ్ళు సంతోషంతో, భావోద్వేగాలతో, వాళ్ళ భావాలతో ఆరాధన చేశారు. పాటలు పాడినప్పుడు మీరు సంతోషించినట్లుగా, Songs of praise and thanksgiving in the meeting. మీటింగ్ లో దేవుణ్ణి స్తుతించటం ద్వారా, కృతజ్ఞత కలిగిన పాటల ద్వారా. That was worship in the soul and body. అదేంటంటే దేహంతోనూ ప్రాణంతోనూ ఆరాధన చేయటం. But he said, now you come to a deeper level of worship that you can have from now on. కానీ ఇప్పుడైతే నువ్వు ఎంతో లోతైన ఆరాధించే అనుభవంలోనికి రావచ్చు ఇప్పటి నుండి. When the Holy Spirit dwells in you, like he's dwelling in me, Jesus said, పరిశుద్ధాత్ముడు నాలో నివసిస్తున్నట్లుగా నీలో కూడా నివసించినట్లయితే you will also be able to worship in spirit and in truth, not just in body and soul. నీవు కూడా ఆత్మతో సత్యముతో దేవునికి ఆరాధన చేయవచ్చు, కేవలం దేహంతో ప్రాణంతోనే కాదు అని యేసుప్రభు చెప్పారు. So what do we do today? We still clap our hands and raise our hands. కాబట్టి మనము ఈరోజు ఏం చేస్తున్నాం? మనము మన చేతులతో చప్పట్లు కొడతాం, మనం చేతులు పైకెత్తుతాం. We still feel emotional and use our intellect when we praise God. But beyond all that, మన భావోద్వేగాలను ఉపయోగించుకుంటాం, మన వివేకాన్ని ఉపయోగించుకుంటాం. కానీ వీటన్నింటికి మించి we worship in the spirit. మనము ఆత్మలో ఆయన్ను ఆరాధన చేస్తాం. And that means that we penetrate that veil between soul and spirit. దీని అర్థం ఏంటంటే ఆత్మకి ప్రాణానికి మధ్యలో ఉన్న ఆ తెర చినిగిపోయేటట్లు చేస్తాం. And enter into that realm where we're alone with God. మనము దేవునితో ఏకాంతంగా ఉండే స్థాయికి వెళ్తాం. In the Old Testament tabernacle, they had 3 parts corresponding to body, soul, and spirit. పాత నిబంధనలోని ప్రత్యక్ష గుడారాన్ని మనం చూసినట్లయితే అందులో 3 భాగాలు ఉంటాయి. అవి దేహము, ప్రాణము, ఆత్మను సూచిస్తూ ఉన్నాయి. And the last part, the closed part covered by the veil, was the most holy place where only God dwelt. అతి పరిశుద్ధ స్థలాన్ని మనం చూసినట్లయితే దానికి ఒక తెర ఉంటుంది, అక్కడ దేవుడు నివసిస్తుంటాడు. The outer court, they had a lot of excitement with sacrifices being offered in the holy place also. ఆవరణంలో మనం చూసినట్లయితే అక్కడ ఎంతో ఉత్సాహంగా ప్రజలు కనపడుతూ ఉంటారు, ఎన్నో బలులు అర్పించబడుతూ ఉంటాయి. Number of priests were jostling around each other, offering incense and lighting the lamps, etc. But పరిశుద్ధ స్థలంలో కూడా మనం చూసినట్లయితే అనేక మంది యాజకులు తిరుగుతూ ఉంటారు, అక్కడ ధూపం వేస్తూ ఉంటారు, దీప స్తంభాన్ని వెలిగిస్తూ ఉంటారు. in the most holy place, it was God alone. కానీ అతి పరిశుద్ధ స్థలంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుడు మాత్రమే ఉంటాడు. So when a person entered in the most holy place, he was with God alone. He was not conscious of anybody else. కాబట్టి ఒక వ్యక్తి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లయితే అక్కడ వేరే వాళ్ళని ఎవరిని చూడడు గాని దేవుడు మాత్రమే అక్కడ ఉంటాడు. There was nobody else there but him and God. అక్కడ మరెవరు ఉండరు, దేవుడు ఆ వ్యక్తి ఇద్దరు మాత్రమే ఉంటారు. That is worship in the spirit, ఆత్మలో ఆరాధించటం అంటే అది, where it's you and God alone. అక్కడ దేవుడు నీవు మాత్రమే ఏకాంతంగా ఉంటారు. And that's something you can do in your room. అది నీ గదిలో నువ్వు చేయవచ్చు అలా. And it's not something that
you do merely with words. కేవలం మాటలతోనే చేసేది కాదు అది. One of the finest examples of what a true worshipper says or his attitude towards God is seen in Psalm 73 and verse 25. ఒక నిజమైన ఆరాధికుడు ఏం చెప్తాడు లేక తన వైఖరి ఎలా ఉంటుంది అని మనం చూడాలంటే ఇక్కడ ఒక గొప్ప మాదిరి ఉంది. కీర్తనలు 73:25 వచనం. If you can say this honestly to God from the depth of your heart, ఒకవేళ దీన్ని నీవు యథార్థంగా నీ హృదయాంతరంగంలో నుండి నీవు ఈ విధంగా చెప్పగలిగినట్లయితే you are a worshipper. నీవు ఆరాధికుడివే. If not, you are not worshiping in spirit. లేనట్లయితే నీవు ఆత్మతో ఆరాధన చేయట్లేదు. Psalm 73 verse 25 says, కీర్తనలు 73:25 ఈ విధంగా చెప్పబడింది. O God, whom have I in heaven but thee? ఓ దేవా, ఆకాశమందు నీవు ఉండగా నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు. In other words, when I get to heaven, God, I'm not looking for the golden streets, I'm not looking for a mansion, I'm not looking for a crown. ఇంకో మాటలో చెప్పాలంటే, దేవా నేను పరలోకానికి వచ్చిన తర్వాత బంగారు వీధుల కోసం చూడట్లేదు, గొప్ప గొప్ప భవనాల కోసం చూడట్లేదు, కిరీటాల కోసం చూడట్లేదు. I'm going to be happy and satisfied with you alone. కేవలం నిన్ను బట్టి మాత్రమే నేను సంతోషించాలని, సంతృప్తి చెందాలని కోరుకుంటున్నాను. I don't need anybody else. I don't need anything else but you. నాకు ఇంకెవరూ అవసరం లేదు, ఇంకేది అవసరం లేదు. కేవలం నీవు మాత్రమే నాకు అవసరం. Whom have I in heaven but thee? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? I have wonderful brothers and sisters and family members who may be there in heaven. ఎంత అద్భుతమైన సహోదరి సహోదరులు ఉండొచ్చు పరలోకంలో, నా కుటుంబ సభ్యులు ఉండొచ్చు. But you are going to be everything for me. కానీ నీవే నాకు సమస్తమై ఉన్నావు. And besides thee, I desire nothing on earth. నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. Not only in heaven, before I get to heaven, here on this earth, I don't desire anything but you. పరలోకంలోనే కాదు, నేను పరలోకానికి వెళ్లే ముందు ఈ లోకంలో కూడా నీవు తప్ప నాకు ఏది అక్కర్లేదు. I don't desire anything more of material goods than what you've given me. I'm perfectly content. నీవు నాకు ఏవైతే భౌతిక సంబంధమైన వస్తువులు ఇచ్చావో వాటికి మించి నాకు ఏది అవసరం లేదు. వాటితో నేను సంతృప్తి కలిగి ఉన్నాను. Godliness with contentment is great gain. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. A worshipper never has a complaint about anything on this earth. ఒక ఆరాధికుడు ఈ భూమి మీద దేన్ని బట్టి కూడా ఎప్పుడు ఫిర్యాదును కలిగి ఉండడు. He's perfectly content with all the circumstances that God has arranged for him. తన గురించి దేవుడు ఏర్పరిచిన ప్రతి పరిస్థితిని బట్టి అతడు ఎంతో సంతృప్తి కలిగి ఉంటాడు. He's content with the family God has brought him into, the job he has, everything he has. దేవుడు తన తీసుకొచ్చిన కుటుంబాన్ని బట్టి సంతృప్తి కలిగి ఉంటాడు. తన కలిగిన ఉద్యోగాన్ని బట్టి, తన కలిగిన సమస్తమును బట్టి He is perfectly content. He desires nothing but God. అతడు ఎంతో సంతృప్తి కలిగి ఉండి దేవుణ్ణి తప్ప దేన్ని కోరుకోడు. Like the old saying goes, if a time comes in your life where you have nothing but God and everything else is lost, you'll find that God is more than enough. ఒక పాత సామెత చెప్పినట్లుగా నీ జీవితంలో నీవు దేవుణ్ణి తప్ప మరేది కోరుకోని సమయం వచ్చినప్పుడు, మిగిలిందంతా కోల్పోయినప్పుడు దేవుడే నీకు సరిపోయినవాడు. So this is true worship. Where here on this earth, I desire nothing but God. ఇదే నిజమైన ఆరాధన. ఈ భూమి మీద దేవుణ్ణి తప్ప నేను దేన్ని కోరుకోవట్లేదు. I desire nothing on earth but you, Lord. ఈ భూమి మీద నేను మరి దేన్ని కోరుకోవట్లేదు ప్రభువా, నిన్ను మాత్రమే నేను కోరుకుంటున్నాను. And that is an attitude of heart. And if you don't have that attitude of heart, అటువంటి వైఖరి మన హృదయంలో కలిగి ఉండాలి. ఒకవేళ అటువంటి వైఖరి నీ హృదయంలో లేకుండా, no matter how emotional you feel when you praise and thank God on Sunday mornings, you're not a worshipper. నీవు ఆదివారం ఉదయం పూటన దేవుడు నిన్ను ఎంత స్తుతించినా, ఎంత కృతజ్ఞతలు చెల్లించినా, ఎటువంటి భావోద్వేగాలు నువ్వు కలిగి ఉన్నా కానీ అది ఆరాధన చేసినట్లు కాదు. You can call it worship and praise, but you're deluding yourself. నువ్వేదో దాని స్తుతి ఆరాధన అని పిలవచ్చు కానీ నిన్ను నువ్వే భ్రమపరుచుకుంటున్నావు. And Satan's quite happy for you to delude yourself like that, because you imagine that you're worshiping God when you're not. ఆ విధంగా నిన్ను నువ్వు భ్రమపరుచుకుంటున్నప్పుడు సైతాన్ ఎంతో సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఆరాధన చేయకుండానే నేను ఆరాధన చేశానని నువ్వు అనుకుంటున్నావు. But the Father desires, it says in, Jesus said that in John 4:23, the Father is seeking for those who will worship him in spirit. కానీ యోహాను సువార్త 4:23 యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా తండ్రి అట్టి వారి గురించే చూస్తున్నాడు. ఎవరైతే ఆత్మతో ఆరాధన చేస్తారో అటువంటి వారి గురించే తండ్రి చూస్తూ ఉన్నాడు. What a longing the Father has. Do you have that longing to satisfy your Father's heart? తండ్రి ఎటువంటి కోరికను కలిగి ఉన్నాడో కదా, తండ్రి యొక్క హృదయాన్ని సంతృప్తి పరచాలనే కోరిక నువ్వు కలిగి ఉన్నావా? To be a worshipper in spirit. ఆత్మలో ఆయన్ను ఆరాధించడం ద్వారా. Then go to Psalm 73:25 and don't rest until those words
are the expression of your heart. కీర్తనలు 73:25 దగ్గరికి వెళ్ళి నిజముగా ఆ మాటలు నీ హృదయములో నిజమయ్యే వరకు కూడా నీవు విశ్రాంతి పొందవద్దు. That you desire nothing on earth but Jesus Christ. ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువుని తప్ప మరి దేన్ని కోరుకోకుండా ఉండే స్థితి. Nothing, not even a ministry. ఏది కాదు, పరిచర్య కూడా కాదు. Don't find your satisfaction in your evangelism ఏదో సువార్త చేయటం ద్వారా అందులోనే సంతృప్తిని పొందవద్దు. or in your teaching or in your church building నీ బోధన బట్టో లేకపోతే నువ్వు సంఘాన్ని కట్టడాన్ని బట్టో or in any ministry or in your money or your property or anything. లేక ఏ పరిచర్యను బట్టైనా, నీ డబ్బును బట్టైనా, నీ ఆస్తిని బట్టైనా, Lord, I have you and I desire only you. ఓ ప్రభువా నేను నిన్ను కలిగి ఉన్నాను, నిన్ను మాత్రమే నేను కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. Will such a man be a lazy man? Far from it. అటువంటి వ్యక్తి ఎంతో సోమరిగా ఉంటాడా? కానే కాదు. Thou shalt worship the Lord thy God, Matthew 4:10, and serve him. Worship leads on to service. ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు ఆరాధన చేయాలి. మత్తయి సువార్త 4:10. ఆయన్ని సేవించాలి. ఆరాధన ఎప్పుడూ కూడా ఆయన సేవించేటట్లు చేస్తుంది. But it'll be much more effective service. కానీ అది ఎంతో ప్రభావవంతమైన సేవగా ఉంటుంది. The apostles worshipped and served. Jesus worshipped and served. అపోస్తలులు ఆరాధన చేశారు, సేవ చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆరాధన చేసి సేవ చేశారు. And when you worship, it will lead to service, నీవు ఆరాధన చేసినప్పుడు అది నిన్ను సేవించేటట్లు నడిపిస్తుంది. which will be far more effective than just serving. కేవలం సేవ చేయటం కంటే కూడా ఇది ఎంతో ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. You see, in our communion with God, we can say there are 4 steps. First of all is prayer, asking God for things. దేవునితో మనము సంబంధం కలిగి ఉండటంలో 4 దశలు ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన అంటే కొన్ని విషయాల గురించి దేవుణ్ణి అడగటం. Second is thanksgiving, thanking God for what he's done for us, what he's given us. రెండోది కృతజ్ఞత తెలియజేయటం. దేవుడు మన కోసం ఏదైతే చేశాడో, దేవుడు మనకి ఏవైతే ఇచ్చాడో వాటిని గురించి కృతజ్ఞతలు తెలియజేయటం. We go one step higher, praise. ఇంకొక మెట్టు పైకెక్కి దేవుణ్ణి స్తుతిస్తాం. Prayer, thanksgiving, praise. ప్రార్థన, కృతజ్ఞత, తర్వాత స్తుతి. Praise is expressing our appreciation to God, adoring him for who he is. స్తుతించటం అంటే దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవునికి మనం తెలియజేయటం. Not for what he's done. Thanksgiving is for what he's done. ఆయన ఏం చేశాడో దాన్ని బట్టి కాదు. కృతజ్ఞత అంటే ఆయన చేసిన దాన్ని బట్టి తెలియజేయటం. Praise is for who he is. కానీ స్తుతించటం అంటే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన స్తుతించటం. And then we go to the highest level, which is worship. ఆ తర్వాత ఇంకా ఉన్నతమైన స్థాయికి మనం వెళ్తాం, అదే ఆరాధన చేయటం. And worship may be expressed in words, ఆరాధన మాటల్లో కూడా వ్యక్తపరచొచ్చు. like we just said, whom have I in heaven but thee, Lord? ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా? Father, there's nothing on earth I desire beside you, Lord Jesus. తండ్రి నీవు తప్ప నాకెవరున్నారు? ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువు తప్ప నాకేది అక్కర్లేదు. Words. It could be expressed in song, ఈ విధంగా మాటల ద్వారా వ్యక్తపరచవచ్చు, పాటల ద్వారా వ్యక్తం చేయొచ్చు. where we express to God, all that I have is yours. ప్రభువా నాకు కలిగినవన్నీ నీవే ప్రభువా, తీసుకోండి. Lord, take my life and let it be consecrated, Lord, to thee. ప్రభువా నా జీవితాన్ని తీసుకొని మీకు ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాను. Take my silver and my gold, not a mite నా వెండి బంగారములు మీరు తీసుకోండి ప్రభువా. would I withhold. Take my voice and let me sing always only for my King. నేను ఒక్క కాసును కూడా నా దగ్గర పెట్టుకోను. నా స్వరాన్ని తీసుకోండి, ఎల్లప్పుడూ నా రాజు గురించే నేను పాడతాను. Expressing my worship to God ఈ విధంగా నా ఆరాధనను దేవునికి తెలియజేయటం. in song, and the highest expression of worship is silence. ఈ విధంగా పాటల ద్వారా తెలియజేయటం. కానీ ఆరాధనలో ఎంతో ఉన్నతమైన వ్యక్తపరచటం ఏంటంటే మౌనంగా ఉండటం దేవుని సన్నిధిలో. Where I'm so taken up with the glory of God that I cannot even open my mouth. నేను దేవుని యొక్క మహిమను చూసి కనీసం నా నోరు కూడా తెరవలేని పరిస్థితి. Very, very few believers come to that point, చాలా చాలా కొద్ది మంది విశ్వాసులు మాత్రమే ఆ స్థితికి చేరుకుంటారు. where they are, blinded by the light of God in their hearts. వారి హృదయాల్లో దేవుని యొక్క వెలుగును బట్టి ఆ వెలుగును చూడలేకపోవటం. It's not in their eyes, but in their hearts, like వాళ్ళ కన్నులతో కాదు, వాళ్ళ హృదయంలో. Isaiah, and which makes them cry out, "Oh Lord, I'm a sinful man." యెషయా వలె, ఓ దేవా నేనెంతో పాపాత్ముడిని అని వాళ్ళు మొరపెట్టారు. Like Paul cried out, "Oh wretched man that I am. పౌలు కూడా ఈ విధంగా మొరపెట్టాడు, నేనెంత దౌర్భాగ్యుణ్ణి అని. I am the chiefest of sinners." నేను పాపుల్లో ప్రధానుణ్ణి అని మొరపెట్టాడు.
That is the expression of a true worshipper who has seen the glory of God. దేవుని యొక్క మహిమను చూసిన ఒక నిజమైన ఆరాధికుడు ఈ విధంగా వ్యక్తపరుస్తాడు. And very, very few believers come there, and the devil doesn't want you to go there. చాలా కొద్ది మంది విశ్వాసులు మాత్రమే ఈ స్థితికి చేరుకుంటారు. అపవాది నువ్వు అక్కడికి వెళ్ళాలని కోరుకోడు. He wants you to worship him. నువ్వు అపవాదిని ఆరాధన చేయాలని కోరుకుంటాడు. Do you know that when you seek for something in the world, some gain in the world, ఈ లోకంలో దేనికోసం నువ్వు చూస్తున్నప్పుడు, లాభం కోసం నువ్వు చూస్తున్నప్పుడు, you actually have to worship the devil in order to get it. నీవు దాన్ని పొందాలంటే అపవాదికి నువ్వు నిజంగా ఆరాధన చేయాలి. But if you seek the glory of God, the kingdom of God, God will add to you, as it says in Matthew 6:33. కానీ నువ్వు దేవుని మహిమను చూస్తున్నప్పుడు, దేవుని రాజ్యాన్ని చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 6:33లో చెప్పినట్లు ప్రభువు అవన్నీ నీకు అనుగ్రహిస్తాడు. Whatever you need to get. నీకు ఏవి అవసరమైతే అవి అనుగ్రహిస్తాడు. Otherwise, we can long to get so many things which God doesn't want us to have. లేనట్లయితే దేవుడు మన జీవితాల్లో ఏవైతే అవసరం లేదో వాటన్నిటి గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు And pray for them and ask for them, and we may think we got it and that God has blessed us. వాటి గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, అడుగుతూ ఉంటాం. అవి మనకి కలిగినప్పుడు దేవుడు మనకి ఇచ్చాడు, మనల్ని ఆశీర్వదించాడని మనం అనుకుంటాం. And some of those material things can be a curse to us and our children. ఆ భౌతిక సంబంధమైన వస్తువుల్లో కొన్ని మనకు మన పిల్లలకు శాపంగా మారతాయి. Jesus said, "My kingdom is not of this world." యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. In Matthew 18 and verse 36. మత్తయి సువార్త 18:36లో చెప్పారు. Otherwise, my servants would fight. He doesn't fight for earthly things. లేనట్లయితే నా దాసులు వచ్చి పోరాటం చేసే వాళ్ళే. ఆయన ఎప్పుడు కూడా ఈ భూ సంబంధమైన వాటి గురించి పోరాటం చేయలేదు. And we don't pray for these things. వీటి గురించి మనం ప్రార్థన చేయము. We believe that if we seek God's kingdom first, మనము దేవుని యొక్క రాజ్యాన్ని మొట్టమొదటి వెతికినట్లయితే, and are worshippers of God, our Father, మన దేవుడికి తండ్రికి మన ఆరాధికులుగా ఉన్నట్లయితే, He will add to us whatever we need on this earth. ఈ భూమి మీద మనకి ఏమి అవసరమైన వాటన్నిటిని ఆయన అనుగ్రహిస్తాడని మనం నమ్ముతాం. We don't go to the devil to get things. వాటిని పొందటానికి మనం అపవాది దగ్గరికి వెళ్ళము. Very often when people saying, "Lord, give me this, give me that, give me the other material thing," చాలా తరచుగా అనేక మంది, ఓ ప్రభా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఇది ఇవ్వు అని భౌతిక సంబంధమైన వస్తువుల గురించి అడుగుతున్నప్పుడు they are proving that they're not content with what they have. వాళ్ళు ఏదైతే కలిగి ఉన్నారో వాటితో సంతృప్తి కలిగి లేరని వాళ్ళు రుజువు చేస్తున్నారు. Whereas Paul said in Philippians 4, "I have learned," verse 11, "to be content." ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:11 పౌలు చెప్తున్నాడు, నేను సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను. With what I have, whether God gives me little or gives me much. Only a worshipper can say that. నేను కలిగి ఉన్న వాటిని బట్టి సంతృప్తి చెంది ఉన్నాను. దేవుడు నాకు కొంచెం ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా. ఒక నిజమైన ఆరాధికుడు ఈ విధంగా చెప్పగలడు. He seeks God's kingdom, and God determines how much of this earth we should have, which will not destroy us. మనము దేవుని యొక్క రాజ్యం కోసం వెతికినప్పుడు ఈ లోకములో ఎంత లభిస్తే అవి మనల్ని పాడు చేయకుండా ఉంటాయో అంతవరకు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. It's better God decides that. దేవుడు దాన్ని నిర్ణయించటమే మంచిది. Too much of things of earth can destroy us ఈ భూ సంబంధమైన అనేక విషయాలు మనల్ని పాడు చేసేవిగా ఉంటాయి if you're not careful. ఒకవేళ మనం జాగ్రత్తగా లేనట్లయితే. So we need to come before God and say, "Lord, you please guide us in this matter so that we can worship you and never stop worshiping you." కాబట్టి మనం దేవుని దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్పాలి, ఓ ప్రభువా ఈ విషయంలో మీరే మమ్మల్ని నడిపించండి. మేము మిమ్మల్ని ఆరాధన చేయాలి, నిరంతరం మిమ్మల్ని ఆరాధన చేస్తూ ఉండాలి. And never be distracted by mammon and the attractions of mammon. ఈ సిరిని బట్టి, ఆస్తిపాస్తులను బట్టి, వాటి యొక్క ఆకర్షణను బట్టి మేము దారి తొలగిపోకుండా. So remember this, కాబట్టి దీన్ని జ్ఞాపకం చేసుకోండి, that when we seek for something of this world and its glory, the honor of men, మనం ఈ లోకానికి సంబంధించి దేనైనా వెతుకుతున్నట్లయితే, మనుషుల యొక్క ఘనతను వెతుకుతున్నట్లయితే, very often we'll end up worshiping the devil. తరచుగా ఏం జరుగుతూ ఉంటుందంటే మనము అపవాదిని ఆరాధన చేయటం మొదలు పెడతాం. Because the devil said to Jesus, ఎందుకంటే అపవాది యేసుక్రీస్తు ప్రభుతో చెప్పాడు, "Fall down and worship me. I'll give you the things of this world and its glory." నీవు సాగిలపడి నాకు నమస్కారం చేయప్పుడు ఈ లోక మహిమను, ఈ లోక రాజ్యాలను నీకు అనుగ్రహిస్తాను. So don't seek the glory and honor of this world, కాబట్టి ఈ లోకం ఇచ్చే మహిమ కోసం, ఘనత కోసం వెతకొద్దు, lest you end up worshiping Satan. ఆ విధంగా నువ్వు చేసినట్లయితే చివరకు సైతాన్ను ఆరాధన చేస్తావు. Seek the glory and honor of God alone, not your name, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఘనత కోసమే వెతుకు, నీ నామం కోసం కాదు. but God's name. He taught us to pray, "Hallowed be your name" first. That's the way of salvation.
from worshiping Satan. దేవుని యొక్క నామం కోసం నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని మనం ప్రార్థించాలని ఆయన మనకు నేర్పించాడు. మొట్టమొదటిగా ఆ విధంగా చేయమని చెప్పాడు. అపవాదిని ఆరాధించకుండా ఉండటానికి రక్షణకు అదే మార్గం. Unconsciously, many believers are worshiping Satan. తెలియకుండానే అనేక మంది విశ్వాసులు అపవాదికి ఆరాధన చేస్తూ ఉంటారు. We need to worship God. మనము దేవునికి మాత్రమే ఆరాధన చేయాలి. Let's bow our heads in prayer. మనము తలలు వంచుకొని ప్రార్థన చేద్దాం. Our Heavenly Father, మా పరలోకపు తండ్రి, help us to be discerning in these days of great deception. ప్రభువా, ఎంతో గొప్ప మోసం జరుగుతున్న దినాల్లో మేము వివేచించడానికి సహాయం చేయండి. That we shall really reverence you మేము నిజముగా మిమ్మల్ని గౌరవించినట్లుగాను and worship you in spirit and give to you that worship of our hearts. ఆత్మతోనూ మిమ్మల్ని ఆరాధన చేసేటట్లు అటువంటి హృదయాన్ని మాకు దయచేయండి. By saying to you, we desire nothing and no one on this earth but you. We're satisfied with you. ఓ ప్రభా, ఈ లోకంలో నీవు తప్ప మాకు ఏది అవసరం లేదని మేము చెప్పినట్లుగాను, మీతో మాత్రమే మేము సంతృప్తి కలిగి ఉండేటట్లుగాను, We're satisfied with exactly what you give us ఓ ప్రభా, మీరు మాకు ఏవైతే అనుగ్రహించారో వాటితో మేము సంతృప్తి కలిగి ఉండేటట్లుగాను, of earthly things that we need. We don't need any more. ఓ ప్రభా, ఈ భూ సంబంధమైన విషయాలు ఏవైతే మీకు అనుగ్రహించారో మేము ఇంకా ఎక్కువ కోరుకోకున్నట్లుగాను, We're content with what we have. And we want you more and more. ప్రభా, మేము కలిగిన వాటితో సంతృప్తి కలిగి ఉండినట్లుగా, ఓ ప్రభా, మిమ్మల్ని మేము ఎక్కువగా కోరుకునేటట్లుగా, In Jesus' name, amen. ఆ విధంగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.